అందుకు వారు చెరపట్టబడిన యూదుల్లో ఉన్న ఆ దానియేలు నిన్నే గాని నీవు పుట్టించిన శాసనమునే గాని లక్ష్య పెట్టక అనుదినము మారు మోకరిల్లి ప్రార్థన చేయుచు వచ్చుచున్నాడు అని కంప్లైంట్ చేస్తున్నారు. ఎవరి గురించి? దానియేలు గారి గురించి. ఈ అంతా నేను మరలా చెప్పాలని ఇష్టపడడం లేదు, కానీ గత నాకు తెలిసి 5 వారాల నుంచి ఈ వాక్యమును మనం ధ్యానం చేసుకుంటా ఉన్నాం. ఎన్ని వారాల నుంచి అండి? 5 వారాలు. 5 వారాల్లో మనకి ఏం అర్థమైంది? అనుదినము మనం ఏ రీతిగా ప్రార్థన చేయాలి, పిల్లల్ని ఎలా పెంచాలి, ఏ రీతిగా ఇల్లు ఆత్మీయమైన కుటుంబం కట్టుకోవాలి. అంటే ఒకలే అంటున్నారు అక్క, మిగిలిన వాళ్ళందరూ మౌనంగా ఉన్నారు. ఇక మిగిలి చెప్పండి. నేను 5 వారాల్లో ఒక్కొక్క వారం మనము ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటా వచ్చాం. కనుక ఈ రోజు మరి యొక్క వాక్యమును మనం చేతపట్టుకొని ముందుకు వెళ్దాము ప్రియమైనటువంటి దేవుని బిడ్డల. కనుక ఇక్కడ దానియేలు గారు సెలవిస్తూ ఉన్నారు ఏమిటంటే, అనుదినము ఏం చేస్తున్నాడంటే ఆయన మోకరించి ప్రార్థన చేస్తా ఉన్నాడు. కనుక ఈ దినమును మనము అనుదినము ఏం చేస్తా ఉన్నాము అని అంటే ఒక పాట పాడండి. అనుదినము ప్రతి ఒక్క మానవుడు, ప్రతి ఒక్క మనిషి ఇలాంటి విషయంలో ఒక ఆలోచన కలిగి ఉన్నాడు. పండు మీరు చాలండి. ఇక్కడ పాటలో ఒక మాట రాయబడుతూ వచ్చింది ప్రియమైనటువంటి దేవుని బిడ్డ. ఒక ఆశ కలిగి ఒక వ్యక్తి పాట రాస్తా ఉన్నాడు. ఏమని? నాలో ఒక ఆశ ఉన్నది. ఆ ఆశ ఏమై ఉన్నదంట? ఎప్పుడు? అనుదినము. అక్కడ పాటలో రాయబడుతూ వచ్చింది, మీరు గమనించారు లేదు? అనుదినము నేను నీతో కలిసి నడవాలని ఒక ఆశ ఉన్నదయ్యా. అది ఎవరు తీర్చాలి? నీవే తీర్చాలి. ఇలా మనం పాట పాడుకుంటా చాలా ఆనందంగా ఉన్నామే, కానీ నిజంగా మనం మాట్లాడుకున్నట్లయితే ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆశ ఉన్నది కానీ అది దేవునితో నడవాలని కాదు. ఏంటండి చెప్పాలా? ఏం చేయాలని? ఆశ ఉన్నది కానీ అది దేవునితో నడవాలని కాదు, ఆయనతో సహవాసము కలిగి ఉండాలని కాదు, కానీ ఆయన యొక్క వాక్యమును వినాలని కాదు, కానీ ఏదో లోకపరమైనటువంటి చిన్న ఆశలు కొంతమందికి ఉండే, కొంతమందికి పెద్ద పెద్ద ఆశలు ఉంటాయి. దాని గురించి లోకంలో అంటారు, ఏమంటారంటే, మేడలో నువ్వేం చేస్తున్నావురా, మిద్దెలు కడుతున్నావు అంటారు చూడండి. అలాగా లోకంలో ఒక ఆశ ఉన్నది. ఆ ఆశను కూడా ఇప్పుడు ఎవరు తీర్చాలి? కానీ పాట ఏం పాడుతున్నావు మనము? నాలో ఒక ఆశ ఉన్నదయ్యా, కానీ నేనేం చేయాలి? నీతో నడవాలి. కనుక ఈరోజు ప్రతి ఒక్క వ్యక్తి అనుదినము ఒక ఆశ కలిగి ఉండాలి. ఆ ఆశ ఏంటో చూసి మనం ముందుకు వెళ్దాం. చూడండి, కీర్తనలు 96వ కీర్తన 2వ వచనం చదవండి. దయచేసి అందరినీ తీయనివ్వండి. పేజీ నెంబర్ 503వ పేజీ. పేజీ నెంబర్ 503వ పేజీ. కీర్తనలో 96వ కీర్తన 2వ వచనము. ఒక ఆశ, ఒక భక్తుడు ఒక ఆశ కలిగి ఉన్నాడు. ఈ లోకంలో మనకి ఒక ఆశ ఉన్నది, కానీ అది వ్యర్థమైన ఆశ. కానీ ఈ ఆశ కలిగిన వారికి అది ఎన్నటికైనా తీర్చబడుతుంది. ఆశ ఏమిటి? ఒకసారి చదవండి. యెహోవా మీద పాడుడి, ఆయన నామమును స్తుతించుడి, అనుదినము ఆయన యొక్క రక్షణ సువార్తను. కొంచెం గట్టిగా చెప్పండి. నేను మీ వల్ల మనిషినైనా లేదంటే ఏదైనా గ్రహం నుంచి దిగొచ్చాను. నేను కొంచెం బిగ్గరగా మాట్లాడగలుగుతున్నాను కదా, మీరు కూడా కొంచెం అలా మాట్లాడండి. నా బాణి ఇంతే, మీరు ఎంత మాట్లాడితే అంత ముందుకెళ్ళద్ది, లేదంటే ఆ ఒక్క మాటగాడే 100 సార్లు పలకాల్సి వస్తుంది. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ దినము నా యొక్క వాక్యం యొక్క సందేశం ఏమిటి అనంటే, అనుదినము మనము రక్షణ సువార్తను కొంచెం గట్టిగా ఏం ప్రకటించాలి? మొత్తం అంతా కలిసి అనుదినము మనము రక్షణ సువార్తను ప్రకటించాలి. కానీ ఈ ఆశ కలిగినటువంటి వ్యక్తులు ఈ లోకంలో ఎవరైనా ఒకరు ఉన్నారా? మనము చూసామా?
కానీ మనిషికి ఒక ఆశ ఉన్నది. కానీ ఆశ ప్రభువా నీ గురించి ప్రకటించాలని కాదు. కానీ ఇక్కడ కీర్తనాకారుడు చెప్తున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అనుదినము అనగా ఏంటి? ప్రతిరోజు, ఎవ్రీడే ఏం చేయాలి? ఆయన యొక్క రాజ్య సువార్తను ఎవరి మీద మోపబడింది భారము? మత్తయి సువార్త 28:19 ప్రకారము ఆయన శిష్యులకు సెలవిచ్చును, మీరు సర్వలోకమునకు వెళ్ళి సర్వ సృష్టికి ఏం చేయమన్నాడు? ఇప్పుడు నేను అంటున్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎందరైతే, ఎవరమ్మా? ఎందరైతే ఆయన యొక్క రక్తం చేత కడగబడ్డారో, ఎందరైతే ఆయన కుమారులుగా మార్చబడ్డారో, ఎందరైతే ప్రభువునకు పిల్లలయ్యారో, ఆయన యొక్క సంఘముగా కట్టబడ్డారో, నేనంటాను వారందరూ ప్రభువునకు శిష్యులు. కాదంటారా? చెప్పాలమ్మా, కాదంటారా? అంటే ఇప్పుడు ఆ మత్తయి సువార్తలో 28:19 రాయబడినటువంటి మాట, నీవు నిజముగా నేను దేవునికి శిష్యుని అంటే ఆ మాట నీ కొరకే. ఇప్పుడు మనం ఏం చేయాలి? చెప్పాలక్క. ఇప్పుడు మనం ఏం చేయాలి? సువార్త ప్రకటించాలి. ఎప్పుడంట? అనుదినము. కానీ చాలా మంది ఏమంటారంటే, 1 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 11:29-30 ప్రకారము, ఎవరైతే ప్రభు యొక్క రొట్టెలో ఆయన యొక్క పాత్రలో చేయి వేస్తారో ఆయన వచ్చే వరకు, అంతేగాని ఆదివారం మట్టుగానే రాయబడలే, ఆయన వచ్చే వరకు. అంటే ప్రతిరోజు ఎప్పుడైనా రావచ్చు. ఆయన ఆదివారం వస్తానని చెప్పలేదు దేవుడు, సోమవారం కానీ శనివారం కానీ వారంలో ముహూర్తం చూసుకొని వస్తానని దేవుడు చెప్పాడని దొంగ వలె ఆయన వచ్చిందని రాయబడతా వచ్చింది. అంటే ఇప్పుడు ఆయన వచ్చే వరకు కూడా ఏం చేయాలి? ప్రకటించాలి. మరి నేను అంటున్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నాకు తెలిసి మనందరం రక్షణ పొందాం అమ్మ, అవునా కాదా? మనందరం రక్షణ పొందాం. ఈరోజు చివరి నెల మొదటి ఆదివారం కనుక ఈరోజు ప్రతి ఒక్కరు కూడా నాకు తెలిసి ప్రభు యొక్క బలలో చేవేసిన వారు కొంతమంది ఉన్నారు, కొంతమంది లేరు. అవునండి? కాదండి? మరి ఇప్పుడు ప్రభు బలలో చేవేసి వచ్చిన తర్వాత సువార్తను మనం ఎంతమందికి ప్రకటించాం? మీరు అంటున్నారు కదా, ఎవరైతే ఆయన యొక్క పాత్రలో చేవేస్తున్నారో, ఎవరైతే ఆయన యొక్క రొట్టెను ద్రాక్షరసం త్రాగుతున్నారో, తింటున్నారో, వారందరూ ఆయన వచ్చే వారికి ఏం చేయాలి అని మీరే చెప్పారు కదా. మరి ఇప్పుడు ఎంతమంది ప్రకటించారు? అంటే పాట పాడుకోవడానికి బాగుంది, వాక్యము కంఠతా చేసి చెప్పుకోవడానికి బాగుంది, కానీ మన జీవితంలో ఏమి లేదు, అప్లైమెంట్ లేదు. ఇక్కడ ప్రియమైనటువంటి దేవుని బిడ్డల గనుక ఒకటి ఆలోచించండి. దేవుడు అంటున్నాడు ఇక్కడ, ఏమంటున్నాడంటే, నీ కుమారుడికో నీ కొడుకో పెళ్లి కుదిరింది, ఏం చేస్తావు? ఒక గదిలోకి తీసుకెళ్ళి ఎవరికి తెలియకూడదని చెప్పి పాస్టర్ గారిని తీసుకొచ్చి ప్రార్థన చేసి తాళి కట్టించేస్తామండి. అంగరంగ వైభవంగా ఏం చేస్తాం మనం? అమ్మ కొంచెం గట్టిగా మాట్లాడాలి. అందరూ ఇక్కడే ఉన్నారా? పప్పు ఉప్పు సారుల దగ్గరికి ఎవరైనా వెళ్ళారా? ఎవరు వెళ్ళలేదు కదా. ఇక్కడే ఉంటే మాట్లాడండి. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏంటంటే అంగరంగ వైభవంగా చేస్తారా చేయరా? మరి నేను అంటున్నాను, పెళ్లి కన్నా, కుమారుడి కన్నా, కొడుకు కన్నా, భర్త కన్నా, భార్య కన్నా నీ తండ్రి అయిన దేవుడు నీ జీవితంలో విలువైన వాడా కాదా? చెప్పలమ్మా, విలువైన వాడా కాదా? మరి విలువైన వాడు నీ జీవితంలోనికి వచ్చాడని, విలువైన ఒక రక్షణను నీ జీవితంలోనికి తెచ్చాడని, పాపపు జీవితం నుంచి దేవుడు మనల్ని విమోచించాడని, అంధకార సంబంధంలో బ్రతుకుతున్నటువంటి మనల్ని వెలుగు సంబంధులుగా మార్చాడని చెప్పి లోకమునకు తెలియపరచాలా వద్దా? చెప్పాలమ్మా, తెలియపరచాలా వద్దా? గట్టిగా మాట్లాడు. మీరు మాట్లాడకపోతే నేను అడుగుతాను ఉంటాను. తెలియపరచాలా వద్దా? ఏం తెలియపరచాలి? చెప్పాలి. నా జీవితంలో కలిగిన రక్షణ అంతే. ఏం తెలియపరచాలమ్మా? నా జీవితంలో దేవుడు కలుగు చేసిన ఇప్పుడు నేను అంటున్నాను, చాలా మంది సేవకులు కూడా ఈ దినాన్ని అలాగే తయారయ్యారు. ఏమయ్యారంటే, అమ్మ మేలు పొందావా, ఇంటికాడ ఏం పెట్టాలి? చెప్పాలి. ఏం పెట్టాలి? అంతేగాని నువ్వు ఆత్మలో రక్షించబడ్డావా, ప్రార్థన పెట్టమని ఎవరైనా చెప్తున్నారా? ఎక్కడైనా విన్నారా మీరు? నాకు తెలిసి నేనైతే వినలేదు. అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను. ఎక్కడైనా మీరు విన్నారా? ఎందుకని చెప్పండి అమ్మ. ఎందుకనంటే నాకు వచ్చిన అవగాహన బట్టి చెప్తున్నాను. మా జీవితంలో, మా కుటుంబంలో దేవుడు ఈ మేలు చేశాడంటే నలుగురు వస్తారు. నేను మారానని చెప్తే ఎవరు రారు.
ఆడేదో బైబిల్ పట్టుకున్నాను సేపు అలకుంటాడు, లోకంలోకి వస్తే మళ్ళీ మామూలుగా ఉంటాడు. అమ్మ మనం మాట్లాడే మాటలే కదా. ఎవరి దాకా ఎందుకు? మన మధ్యలో ఉన్న వ్యక్తి సడన్ గా తాగుడు మానేసి బైబిల్ పట్టుకున్నాడు అనుకోండి, చూసావులేరు అని అంటావా అనవా? అంటామండి. చెప్పాలి. నేను చాలా ఫ్రాంక్ గా మాట్లాడుతున్నాను. మీకేమో ఎగతాళిగా ఉందో మరి ఎలా ఉందో నాకు తెలియదు, కానీ నన్ను ఎప్పుడు కొట్టేద్దాం అన్నట్టు చూస్తున్నారు మీరు. అలా కాకుండా కొంచెం అంగీకరించడానికి ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. కనుక మన మధ్యలో ఉన్నటువంటి వ్యక్తే మారు మనసు పొందుకున్నాడు అనుకోండి, మనమేమంటాము? ఎగతాళిగా మాట్లాడతాం. మనమే మాట్లాడతాం కదా. ఎవరు మనం ఇప్పుడు? రక్షణ పొందిన వారమే, దేవుని బిడ్డలమే, దేవుని కుమారులమే, ఆయన సేవకులమే, ఆయన యొక్క పరిచారకులమే, ఆయన యొక్క శిష్యులమే. కానీ మనలోనే ఒక విశ్వాసం లేదు. అయ్యా ఈ రోజు ఒక ఆత్మ రక్షించబడింది అని చెప్తామండి మనం? చెప్పలేమండి. చెప్పండి అని అంటామండి. ఏమంటాం మనం? మారాడు, ఇతను నమ్మే పని లేదు, ఒక సంవత్సరం అన్నా చూడాలి. ఏం చేయాలమ్మా? చూడాలి. ఏం చేయాలి? నిజంగా ఇలాంటి ఆలోచనలు కలిగిన వారు లేరైతే నమ్మనా? కానీ నేనంటున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆ యొక్క రోగము కలిగినటువంటి వ్యక్తులు కానీ, ఆ యొక్క నూతన నిబంధనలు ఎవరైతే స్వస్థత పొందుకున్నారో వారందరూ కేవలం విశ్వాసం వల్లే స్వస్థత పొందుకున్నారు, అంతేగాని దేవుని దయ వల్ల కాదు. అవునంటారా కాదంటారా? దేవుని దయ వల్ల వారు స్వస్థత పొందుకున్నారా? లేదు కదా. ప్రభువారు వారు స్వస్థపరిచినప్పుడు అలా చెప్పాడు, ఏమని? అమ్మా నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, నీ విశ్వాసమే నీకు కంటి చూపును దయచేయను అని గురుడివాడితో కూడా చెప్పాడు దేవుడు. ఆ నలుగురు విశ్వాసం చూసి కుష్ఠరోగిని బాగు చేశాడు. అంటే వారిలో ఉన్న విశ్వాసం వారికి ఏం కలుగజేసింది? ఈరోజు నేను అంటా ఉన్నాను, ఒక ఆత్మ రక్షించబడితే, ఒక వ్యక్తి మారితే మనం అనాల్సినటువంటి పదం ఏమిటి? ఒక ఆత్మ ఈరోజు ప్రభు యొక్క లెక్కల్లో చేర్చబడింది అని చెప్పాలా వద్దా? అలా చెప్పడం లేదంటే ఇంకా మనం ఏం ఆనందించలేదు. దావీదు గారు చెప్తారు కదా, ఏమని చెప్తారు ఆయన? 51వ కీర్తనలో 11వ వచనం చదవండి. నీ సన్నిధి నుండి నన్ను త్రోసివేయకుము, నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము, నీ రక్షణ ఆనందమును నాకు మరలా. అమ్మా ఏంటంటమ్మా? ఇప్పుడు నేను అంటున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరలా పుట్టించమని ఎందుకు అడుగుతున్నాడు అంటే, ఒకసారి ఇచ్చాడు, ఒకసారి పొందుకున్నాడు, ఒకసారి మారు మనసు వచ్చింది, ఒకసారి క్షమాపణ పొందుకున్నాడు, ఒకసారి ప్రభు కుమారుడిగా మారాడు, కానీ తప్పిపోయాడు. ఏమైపోయాడు? కానీ పశ్చాత్తాపడుతూ అడుగుతున్నాడు ఈ యొక్క వ్యక్తి. ఏమని అడుగుతున్నాడు అంటే, అయా నీ యొక్క రక్షణ ఆనందము నాకు మరలా. ఇప్పుడు నేను అంటున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, తప్పు చేసిన వాడు, అరే అబ్బాయి ఇది నీ తప్పురా అని చెప్పామనుకోండి, అయ్యా మన్నించండి ఏదో పొరపాటులోనూ కంగారులోనూ చేసావు అని అంటారా? ఊరుకో, నీ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉన్నాయా చూపి. తప్పు చేసింది ఇతడే, దొరికిపోయింది ఇతడే, కానీ పైపెచ్చికి ఏమన్నాడు అంటే మనలో ఇంకేమి రాలే? కనబడినటువంటి తప్పును ఒప్పుకోవడానికి మనసు అంగీకరించినప్పుడు, అంధకార సంబంధంలో చీకటి కోణంలో చేస్తున్నటువంటి పాపముల కొరకై ఎలా ఒప్పుకుంటాం మనం? చెప్పాలమ్మా, ఎలా ఒప్పుకుంటాం మనం? అందుకే నేను చెప్తున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మొదటిగా మనము అనుదినము ఆయన యొక్క సువార్తను ప్రకటించాలంటే నిజమైన మారు మనసు మనం పొందుకోవాలి. ఎవరు పొందుకోవాలి? చెప్పాలమ్మా, ఎవరు పొందుకోవాలి? ఇప్పుడు నాలో లేకుండా, నేను ఆత్మవర్షుని కాకుండా, నేను పరిశుద్ధాత్మను వరమును పొందుకోకుండా, ఆయన ఇచ్చినటువంటి ఒక గొప్ప రక్షణను నేను అంగీకరించకుండా, నేను మారాను పాస్టర్ గారు, టీవీ చూడండి, సినిమా చూడండి, దెబ్బలాడండి, ఏమీ చేయనండి, నన్ను ముంచి లేపండి అని అన్న తర్వాత, బాప్తీసం తీసుకున్న తర్వాత ఒక నెల ఎలా ఉంటారండి? నిజంగానే పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క సంఘములకు వచ్చి ఏం చేస్తూ ఉంటాడు? చెప్పాలి, పని చేసిన విధమైనటువంటి భక్తి ఉంటుంది. అదే ఒక్క నెల గడిచిన తర్వాత, ఆ ఒక్క నెలలో ఏదైనా ఒక ఎదురు దెబ్బ తగిలింది అనుకోండి, అయ్యో బాబోయ్ దేవుడా నేను చేయలేకపోతున్నాను ప్రభు, నీ సన్నిధి నాకు దూరం అయిపోతే బాగుండు. కానీ ఈ భక్తుడు అన్నాడు, ప్రభువా నీ సన్నిధి నా నుంచి ఏం చేయకూడదు, నువ్వు ఏం చేయకూడదు అంటే. కనుక ఒకటే ఆలోచన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, క్రైస్తవుడికి శ్రమ వస్తుంది, శ్రమ రాదని నేను చెప్పను. కనుక ఈ దినముల్లో సువార్త కూడా ఏమని చెప్తున్నారు తెలుసా? ప్రభు నమ్ముకోండి మీకు అన్నీ వచ్చేతే అంటున్నారు. ఏం చెప్తున్నారండి సువార్త కూడా? ప్రభు నమ్ముకోండి. అది సువార్త కాదు. సువార్త అంటే ఏంటంటే, నీవు పాపివి మారు మనసు పొందాలి, నీవు చీకట్లో ఉన్నావు వెలుగులోనికి రావాలి,
నీవు అంధకార సంబంధివి ఇప్పుడు క్రీస్తు సంబంధిగా మారాలి. నూతన పురుషుడు నీలోనికి రావాలి. ఇది కదా సువార్త. బైబిల్ కూడా ఇదే చెప్తుంది కదా. రోమీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 9-10 వచనాలు ఏమని రాయబడి, నీతిమంతుడు అసలు లేడు, అందరూ పనికి మాలిన వారై ఏకంగా త్రోవ తప్పిపోయి పనికి మాలిన వారు అయిపోయారంట. ఏ భేదము లేదు. 24వ వచనంలో అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను దేవుడేమో ఎలా చెప్తుండే, వీళ్ళు వచ్చి ఏం చెప్తున్నారు? అమ్మా ప్రభు నమ్ముకోండి శాంతి వస్తుంది, అన్నా ప్రభు నమ్ముకోండి మీకు పోయినవన్నీ వచ్చేస్తాయి. ఏం చేస్తాయి అంటానమ్మా? పోయినవన్నీ కూడా ప్రభు నమ్ముకుంటూ వచ్చేస్తాయి అండి. వచ్చేస్తే నేను మిమ్మల్ని అడుగుతాను, అక్క అన్న చాలామంది ఉన్నారు కనుక ఇక్కడ మీరు బాప్తీసం తీసుకొని సుమారు ఒక 5-6 సంవత్సరాలు అయిద్దా? ఎక్కువ సంవత్సరాలు అడగట్లేదు నేను. అన్న ఒక 5-6 సంవత్సరాలు అయిద్దా? అయింది కదా. మునుపు కన్నా మీ ధనం ఏమన్నా రెట్టింపు అయిందా? మిమ్మల్ని చాలా సూటిగా అడుగుతున్నాను నేను. మునుపు కన్నా మీ ధనం ఏమైనా రెట్టింపు అయిందా? మీ ఆనందం ఏమైనా రెట్టింపు అయిందా? మీ ఐశ్వర్యం ఏమైనా రెట్టింపు అయిందా? మీ ఘనత ఏమైనా రెట్టింపు అయిందా? చెప్పరేంటమ్మా? శ్రమ రాకుండా కాలు మీద కాలు వేసుకొని కుర్చీలో కూర్చున్నటువంటి దజ్జీవంగా బతికేటటువంటి బ్రతుకు మీకుందా? మిమ్మల్ని మాట్లాడండి, ఉందా? లేదు. మరి అలాంటప్పుడు సువార్త మనం అలా ఎలా చెప్పగలం? అంతే కదండి. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఏదైనా నేను అనుభవించాను అనుకోండి, నా చెయ్యో కాలో ఇరిగింది, ఓ డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళా, అయ్యా నా చెయ్యిని బాగు చేయండి అంటే ఆయన ఏ నొప్పి లేకుండా బాగా బాగు చేశాడు, కానీ అది అతికిందో లేదో నాకు తెలియదు. కానీ ఏది తెలియదు అంటే కదా బాగుందని చెప్పి, అమ్మ ఆయన అయితే బాగా చేస్తారు తక్కువ డబ్బులకి అక్కడికి వెళ్ళని పంపించామనుకోండి, ఏ తప్పు వచ్చినప్పుడు ఎవరి మీదకి వస్తారు? చెప్పాలమ్మా, ఏ తప్పు వచ్చినా ఎవరి మీదకి వస్తారు? ఇప్పుడు నేను అంటున్నాను, మరి ఈ యొక్క సువార్తను సరిగ్గా మనం అర్థం చేసుకోకుండా, ఈ యొక్క రక్షణను సరిగ్గా మనం పొందుకోకుండా, సరి అయిన మారు మనసు మనలో లేకుండా లోకంలోనికి వెళ్ళిపోయి, ఓ అన్న రక్షణ పొందు, ఓ అక్క రక్షణ పొందు, మారు మనసు పొందు అని చెప్పేసాం అనుకోండి, ఏ తేడా వచ్చిన పొద్దున ఏం చేస్తారు? చెప్పాలమ్మా. దేవుడు కూడా అంటాడు, నేను ఇచ్చిన వాక్యం బాగుంది, నేను చెప్పిన మాటలను అంగీకరించావు, కానీ వాటిని నీకు అనుకూలంగా మార్చుకొని చెప్తున్నావు కదా, నీదే తప్పు అనుభవించి అంటాడు. అప్పుడు ఏమైనా చెప్పుకోవడానికి, సంజయ్ చెప్పుకోవడానికి ఏమైనా ఉంటుందా? పిల్లోడు పిలిచాడండి అందుకని పిఎస్సీ ఊడిపోయిందండి అని చెప్తే అది కారణం ఎక్కడి వరకు చెల్లిద్ది? పరలోకంలో దేవుడి ముందు చెల్లిద్దా? మాట్లాడరండి అమ్మా. కనుక ఒకటే ఆలోచన ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, పిల్లోడి పెళ్ళి అయితేనే ఊరు మొత్తం చెప్తుంది, రక్షణ వాటికి కనీసం భర్తకు కూడా ఏం చేయట్లేదు చెప్పాలి. ఎందుకని? రక్షణ ఒక భారం అయిపోయింది నేటి క్రైస్తవుల్లో. ఏమైపోయిందమ్మా రక్షణ వస్త్రాలు ఏమైపోయినాయి నేటి దినాల్లో క్రైస్తవుల్లో? భారం అయిపోయింది, మొయ్యలేకపోతున్నారు. ఎందుకనంటే అది మానేయాలి, ఇది మానేయాలి, అది చేయకూడదు, ఇది చేయకూడదు. ఏది లేకపోతే బాగానే ఉంటుంది కదా. కానీ ఆశీర్వాదాలు ఎక్కడ ఉన్నాయే? మళ్ళీ ఎక్కడికి వస్తున్నారు చెప్పాలమ్మా. అంటే నాకు ఏది వద్దు, కృప మట్టికి కావాలంటే కుదిరిద్దా? మునుపు మొదట కష్టపడిన వాడే తర్వాత మొదట సుఖ పొందిన వాడు తర్వాత తెలుసా తెలీదా అమ్మా? తెలుసా తెలీదా? కనుక ఈ లోకంలో నువ్వు దేవుని కొరకే ఎంత కష్టపడితే పరలోకంలో అంత సుఖపడతావు. సింపుల్ లాజిక్. మీరు చెప్పిందని నేను కొంచెం లోకమునకు ప్రభువుకు అప్లై చేసి చెప్పాను అంతే. ఏమైనా తేడా చెప్పానా? కానీ వింటున్నంతసేపు నిజమే ప్రభువా, ఇలాంటి ఆలోచన నాకు ఎందుకు రావడం లేదు, వస్తే బాగుండు కదా, నేనే ఒక వాక్యం చెప్తునే అని అనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ నుంచి బయటికి వెళ్ళిన తర్వాత పాస్టర్ గారు ఏం చెప్పారు, ఏమోలే మళ్ళీ వారం ఆయనే చెప్తారులే. ఏంటంటే మళ్ళీ వారం 5 వారాల నుంచి చదివినటువంటి వాక్యం గుర్తులేదు ఇక్కడ. ఏంటంటే అనుదినం అంటున్నాడు, ఏంటంటే పిల్లలు అన్నారు, భర్త అన్నారు, ఇల్లు అన్నారు, కుటుంబం అన్నారు. ఎటు వెళ్ళిపోతుందో నాకు అర్థం అవట్లేదు ఇటు. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ వర్తమానమును, ఈ యొక్క అంశము నేను ఎత్తుకోవడానికి ముందు ఒక వాక్యం చెప్పండి, మీరు గుర్తుందో లేదో. దేవుని యొక్క వాక్యమును మనము శ్రద్ధగా చెప్పానా లేదా? ఆ తర్వాత ఈ అంశంలోనికి వచ్చాను. అయినా కానీ శ్రద్ధ ఎటు వెళ్ళిపోయిందో తెలియదు. కనుక మన మనసు, మన ఆలోచన దేవుని యొక్క వాక్యం మీద ఉండడానికి మనం ఇష్టపడట్లే. మొదటిగా ఎంత కష్టమైనా కానీ నీవు ఇష్టపడితే ఆ పని నీకు ఎలా ఉంటుంది చెప్పాలన్నా? ఆ పని ఎలా ఉంటుంది మనకి?
ఇష్టం లేకుండా చేసామనుకోండి, ఇటు పొలదీసి అటు వేయడం కూడా ఎలా అనిపిస్తుంది? చూసే వాళ్ళకి అది ఎలా ఉంటుంది? పొలదీసి వేయడమే కదా అనిపిస్తుంది. కానీ ఇష్టం లేకుండా చేస్తున్నావు కనుక నీకెలా ఉంటుంది ఆ పని? చాలా భారంగా ఉంటుంది. ఈ దినము నేను అంటున్నాను, వినడానికి కానీ, ఏ వినడానికి? వాక్యం వినడానికి కానీ, చేయడానికి, ఏం చేయడానికి? ప్రార్థన చేయడానికి కానీ, కూర్చోవడానికి ఎక్కడ? మందిరంలో. సువార్తను ప్రకటించడానికి కానీ మనకి ఎలా ఉంది ఈ దినముల్లో? చెప్పాలమ్మా, ఎలా ఉంది? కష్టంగా ఉంది, భారంగా ఉంది, కష్టంగా ఉంది కాదంటారా? కానీ వాక్యం అంటే ఎలా చెప్తుంది అనుదినం సువార్త ప్రకటించమని? యెషయా గ్రంథంలోను, ఇర్మీయా గ్రంథంలోను ఎలా రాయబడింది? ఏమని? సువార్తను ప్రకటించు వారి యొక్క పాదములు చెప్పాలమ్మా. ఏలంటానా? గట్టిగా చెప్పండి అక్క. మాకు సుందరమైనటువంటి, మీకు అర్థం అవ్వలేదు అనుకుంటా, పంది ముక్కకి ఒకటి పెట్టాడు దేవుడు. ఏం పెట్టాడమ్మా పంది ముక్కకి? ఆ కమ్మి పెట్టక ముందు ఏమని చెప్పాడు? సుందరమైనటువంటి స్త్రీ, పంది ముక్కురున్న బంగారపు కమ్మి వంటిది. ఇలాంటి మటుకు మనం బాగా గుర్తుంది. అర్థమైందండి? ఇంకొక వాక్యం చెప్తాను, చదవండి తీసి. యెహోవా నీవు దాచి ఉంచిన మేలు, ప్రభునందు శ్రమపడిన వారు ధన్యులా. మా ధన్యులా, దీనిలా ఏంటి చెప్తున్నారు? మనకు ఉపయోగపడేవి ఎక్కడ ఉంటాయి, ఎక్కడ కూడా ఉంటాయి. ఉపయోగం లేనివి ఎక్కడేముంటాయి? ఎక్కడ? వాక్యంలోనే మటుకి. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. నేను అంటున్నాను, ఆశీర్వాదం ప్రాముఖ్యత కాదు ప్రభువులో, దీవెన అసలే ప్రాముఖ్యత కాదు. కానీ ప్రభు అంటున్నాడు, మీరు నా కొరకు నిలబడితే క్రీస్తు యేసునందు సమస్తమును మీకు సమకూడి సాధ్యమా? నన్నే తప్పుదారి పట్టించేటట్టుకున్నారు మీరు. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ప్రభునందు విశ్వాసం ఉంచి మనం ప్రభుజనం చేస్తే ప్రభు మనకు కావాల్సిన ఇస్తాడు. వాక్యంలో రాయబడిందా లేదా అది? ఇప్పుడు నేను అంటున్నాను, ప్రభు పని ఒకటే ఇక్కడ. ఏంటి? ఏం చేయాలి? అనుదినము మాట్లాడండి అమ్మా. ప్రభువుకు మహిమ కలుగును గాక. వినపడలేదు, కొంచెం గట్టిగా చెప్పండి. ఈరోజు ఏం వారం? ఆదివారం. ఇంట్లో కుండలో ఏముంటది చెప్పాలమ్మా? పప్పుచారు పచ్చి పులుసు కాదు కదా, కొంచెం గట్టిగా బలం ఉంటది కదా. మరి అయినా అంత డల్గొన్నారంటమ్మా. కొంచెం గట్టిగా చెప్పండి. ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. అది కాదు, ఇప్పుడు వచ్చింది అనమాట ముక్క బలము. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. దేవుడు అంటున్నాడు ఇక్కడ, అనుదినము ప్రతి ఒక్క క్రైస్తవుడు, శిష్యుడు అనబడినటువంటి శిష్యురాలు కూడా ఏం చేయాలి? రక్షణ సువార్తను ప్రకటించాలి. మరి నేను అంటున్నాను, ఎంతమందికి చెప్పు? వాళ్ళండి మా మాట వింటరండి అని అంటాం. నీ భర్త వింటాడు కదా, నేను వింటాడండా. పెళ్ళికి రా అంటాడు, నేను రానంటాడు. వచ్చేలా కూరుకుంటావా? శివరాత్రి తీసుకెళ్లరా? చెప్పరండి అమ్మా. మా ఇంటికి వెళ్దాం రా అంటాడు ఈయన, నేను రానంటది. వెళ్ళదా కూరుకుంటాడా? అవసరం లేని పనులకేమో పట్టి మరి ఏం చేస్తున్నారు? ఇప్పుడు నేను అంటున్నాను, సువార్త చెప్పడానికి, దేవుని సన్నిధికి రావడానికి, వాక్యం వినడానికి అలా పట్టి తీసుకొచ్చిన వారు ఎంతమంది ఉన్నారు? చెప్పరేంటమ్మా? ఇక్కడ లేరు. మీరు చెప్పడం ఉపయోగం లేదు. ఆయన ఇక్కడ ఉన్నారు ఇప్పుడు. మరి ఎందుకు అలాగంటాం? దేర్ ఇస్ నో ఉపయోగం. అక్క వాళ్ళ హస్బెండ్ తప్ప ఇంకెవరో కనపడతలేదు నాకు ఇక్కడ. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. వేరే విషయాలు ఏవి కాదు. నేనంటున్నాను, వ్యర్థమైన దాని కొరకు, ఉపయోగం లేని దాని కొరకు, ఒక పూట సంతోషం కొరకే బలవంతం పెట్టి తీసుకెళ్తున్నాం. కానీ ఈ యొక్క వాక్యం కొరకు వెళితే జీవితాంతం సంతోషం ఉండదని వాక్యం చెప్తుంది. నిత్య సంతోషం ఉండదు వాక్యంలో, లేదంటారండి? చనిపోయే వ్యక్తికి కూడా, అయ్యా నీ కొరకు ఒక వ్యక్తి మరణించాడని చెప్పగానే నిజంగానా అని ఒక్క నిమిషం ఆగి ఆలోచిస్తాడా? ఆలోచించడా? చెప్పరేంటమ్మా? ఆలోచిస్తాడు కదా. అంటే వాక్యము అతన్ని ఆలోచింపజేస్తుంది.
మనకి ఎందుకు ఆలోచన రావడం లేదు? ఈరోజు నేను పనికి వెళ్తే మహా అయితే 300 వస్తాయి, ఏ నడువో పట్టిందంటే డాక్టర్ గారికి 1000 రూపాయలు ఎంతో కొంత ఇవ్వాలి, అవునా కదా? అదే ప్రభు సన్నిధికి వెళ్తే రూపాయి ఖర్చు లేకుండా ఆయనే తీసేస్తాడు కదా అన్న ఆలోచన మనకి ఎందుకు రావడం లేదు? నిజమంటారా కాదంటారా అన్న? నిజమంటారా కాదంటారా? ఇప్పుడు ప్రభు సన్నిధిలోనికి వెళ్ళొచ్చిన తర్వాత సువార్త ప్రకటిస్తే నీ అక్రత కూడా తీరిపోద్దని చెప్తున్నాడు దేవుడు. ప్రార్థన చేయక్కర్లేక నుంచి దేని కొరకు? ప్రభువా నాకు అక్రత, ప్రభువా నాకు ఆశీర్వాదం, ప్రభువా నాకు దీవెన అని ఇక నుంచి ఏం చేయక్కర్లేదు, మనం అడగవసరంలే. ఎందుకనంటే నీవు ప్రభు పని కొరకు పరిగెత్తు, నీ అన్మల ఆశీర్వాదం ఎన్నుకుంటూ వచ్చేస్తుంది. ప్రభు అబ్రహాంతో చెప్పాడు ఏమని? నేను చూపించు దేశమునకు వెళ్తా ఉన్నాడు. ఆశీర్వాదం ఎన్మలు వచ్చిందా రాలేదా? ఓ పట్టణానికి వెళ్ళాడు, ఐశ్వర్యం వచ్చిందా రాలేదా? ఇంకో రాజ్యానికి వెళ్ళాడు, శిష్యులు వచ్చారా రాలేదా? ఇంకొక రాజ్యానికి వెళ్ళాడు, 1000 కొలది పనివారు వచ్చారా రాలేదా? అమ్మ వచ్చారా రాలేదా? ఎందుకొరకు బయలుదేరాడు? అబ్రహాము ధనం సంపాదించుకోవడానికా, ఐశ్వర్యం సంపాదించుకోవడానికా, పేరును సంపాదించుకోవడానికా? ప్రభు చూపించు మార్గమునకు బయలుదేరాడు అంతే. అంటే ప్రభు కొరకు బయలుదేరాడు. అతనికి ఎన్మలు ఏమొచ్చేసి ఇది కదా దాచి ఉంచిన మేలంటే. మనం అనుకుంటాము ప్రార్థన చేయగా ప్రభువా నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో, ఏమీ లేదు అక్కడ. తీరా చూస్తే ఏమైనా ఉంటుందా అమ్మా? ఏమీ ఉండదు. కానీ ప్రభు అంటున్నాడు ఇక్కడ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా నా పని మీరు పూనుకోండి. చదువుతారా మాటను ఒకసారి? హగ్గయి గ్రంథము 'హగ్గయి గ్రంథం ఎక్కడ ఉందో తెలిసిందమ్మా? తెలిసిందండి. జపన్యాకి 'హగ్గయి గ్రంథము పేజీ నంబర్ 775వ పేజీ, 2వ అధ్యాయము 4వ వచనం చదవండి అక్క. ఎంతకాలం మనం అనుకుంటున్నాం, అయ్యా నేను సువార్త చేయడానికి ధైర్యం లేదయ్యా, నాన్న బలహీనుని నేను, ప్రభా నా మాట ఎవరంటారు, నోటి మాంద్యం కలిగిన వాడినయ్యా, అయ్యా నేను సువార్త చెప్పడానికి వెళ్ళాలంటే నాలో భయం, పిరికితనం ఉంది ప్రభువా, నేను చేయలేకపోతున్నాను అనుకుంటున్నావేమో. ఈ వాక్యం నీ కొరకే ఒకసారి ఆలోచించు, చదవండక. అయినను యెహోవా ఆజ్ఞ ఇచ్చినదేమనగా జెరుబ్బాబెలు ధైర్యము తెచ్చుకొనుము, ప్రధాన యాజకుడుకు ధైర్యము తెచ్చుకొనుము, సమస్త జనులారా ధైర్యము తెచ్చుకొనుము, పని జరిగించుడి. చాలండి చాలండి చాలండి. ఏంటంటమ్మా? ఈ ఒక్క వచనంలోని దేవుడు 3 సార్లు చెప్తున్నాడు, నా సేవకుడా, నా ప్రజలారా, సమస్త జనులారా ధైర్యం తెచ్చుకొని పని జరిగించుట పూనికొనుడి. నేను అంటున్నాను సువార్త పని ప్రారంభించడానికి ఈ వాక్యం సరిపోదంటారా మనకి ధైర్యం ఇవ్వడానికి? అమ్మా మాట్లాడాలి. ఈ వాక్యం సరిపోదంటారా? ఎవరిని పక్షాన ఉన్నారు ఇప్పుడు? సైన్యములకు అధిపతి యెహోవా, ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు ఎవరున్నా ఎవరు పక్షాన ఉన్నారు? మోషే అంటున్నాడు మీరు ఊరికి నిలిచి ఉండి, మనం చూడలేకపోతున్నాం. వాళ్ళకి ఆ నిరీక్షణ మనలో లేదు, విశ్వాసం లేదు, రక్షణ లేదు, సరి అయిన మారు మనసు పొందుకున్న వారంగా మనం లేదు. అలా ఉంటే ఎలాంటి శ్రమ వచ్చినా కానీ నా ఎన్మలు ఎవరున్నారు? సారీ నా పక్కన ఎవరున్నారు? ఎవరున్నారమ్మా నా పక్కన? ఏ దేవుడు? జీవము కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు పక్క నుంచి, నువ్వు ధైర్యం తెచ్చుకో. ఏం తెచ్చుకోవాలంటండి? ఏం తెచ్చుకోవాలంటండి? ఒక ఆయన ఉన్నాడు, ఇల్లు కట్టడానికి స్తోమత లేదు, కానీ ఎవరో చెప్పారు నువ్వు ధైర్యం తెచ్చుకొని పని పూనుకోమని మొదలు పెట్టాడు. ఆ ధైర్యం అతన్ని ఇల్లు కట్టేదాకా ఏం చేయలేదు, చివరాఖరికి కట్టాడా కట్టలేదా? ఎందుకు కట్టాడు? ఇప్పుడు నేను అంటున్నాను నీవు ధైర్యం తెచ్చుకొని వాక్యంలో ఉన్నది ఉన్నట్లుగా ఒకరికి స్వార్థ చెప్పు. మనం అనుకుంటాము చెంప మీద కొడతాడేమో అని అనుకుంటాం, మనం అనుకుంటాము అతనికి బాధ కలిగి నా మీద కోప్పడి నన్ను కొడతాడేమో అని అనుకుంటున్నాం. కానీ దేవుడు అంటున్నాడు, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆయన కటాక్షము నీ మీద ఉన్నది కనుక అతనిలో మారు మనసు వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుంది అతనిలో? చెప్పాలమ్మా ఏమొచ్చేస్తుంది అతనిలో? సైలెంట్. ఏమొచ్చేస్తుందండి అతనిలో? ఎందుకు వస్తుంది మారు మనసు అంటే? ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, బైబిల్లో ఒక వ్యక్తి అంటున్నాడు, ఏమంటున్నాడంటే
ఇదిగో నువ్వు పాపం చేస్తావు అనగానే ఊరుకో నేను రాజుని, నేను పాపం చేశాను అని అనలే. నిజమేనండి నేను పాపం చేశానని మోకరించి కన్నీళ్లు కార్చి నేను ఏడవగా నా కన్నీళ్ళు పరుపు తేలినంతగా ఏడ్చానని చెప్తున్నాడు. ఎవరు? దావీదు. అతని దగ్గరికి ఎవరు వచ్చారు? ప్రవక్త వచ్చారు. ప్రవక్త వచ్చి చెప్పాడు నువ్వు పాపం చేసావు అని చెప్పాడు. మారు మనసు పొందుకున్నాడా? రాజు కదా చంపించేశాడా, కొట్టాడా? మాట్లాడరేంటి అమ్మా? ఎందుకు పొందుకున్నాడు మారు మనసు? అయ్యా నువ్వు దీవించబడతావు అని చెప్తే మారు మనసు పొందాడా? అయ్యా నువ్వు ఆశీర్వదించబడతావు అంటే మారు మనసు పొందుకున్నాడా? ఏం చెప్పాడు? డైరెక్ట్ గా వచ్చి ఇదిగో నువ్వు పాపం చేసావు అని చెప్పాడు. చెప్పాడా? చెప్పలేదా? ఇప్పుడు నేను అంటున్నాను అలా చెప్తే మారంటారా? ఏమండి మారంటారా? కానీ మన హృదయం ఏమైపోయిందంటే ఈరోజు లోకమును మాయలో పడిపోయింది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ ఏ మాయలో పడిపోయిందండి? అమ్మ కొంచెం గట్టిగా చెప్పాలి. ఏ మాయలో పడిపోయింది? లోకమును మాయలో పడిపోవడం వల్ల మనం ఏమైపోతున్నామంటే, మొదటి యోహానుకు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయం 5 నుంచి కొన్ని వచనాలు చదవండి. మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు. దేవుడు వెలుగై ఉన్నాడు. ఆయన యందు చీకటి ఏమాత్రము లేదు. ఆయన యందు చీకటి ఏమాత్రమును లేదు. ఆయనతో కూడా సహవాసము గలవారమని చెప్పుకొనుచు చీకటిలో నడిచిన అమ్మా ఎలా నడుస్తున్నావు అంట మనం? ఎవరితో సహవాసం అని చెప్తున్నాము? నాలో ఒక ఆశ ఉన్నదయ్యా. ఆశ ఏంటి? ఇప్పుడు నీతో నడవాలని, అది నీవే తీర్చాలని అని చెప్పుకుంటూ దేంట్లో నడుస్తున్నామండి? దేంట్లో నడుస్తున్నామండి? ఇప్పుడు నేను అంటున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎవరికో సువార్త చేయక్కర్లే. అర్థమైందండి? ఎవరికో సువార్త ప్రకటించక్కర్లే. నీ కొడుకు నీకు తెలవకుండా ఎవరిదైనా ఒక పెన్సిల్ తెచ్చాడు అనుకోండి, ఆ విషయంలో నువ్వేం చేయాలి? చెప్పరేంటి అమ్మా? ఆ విషయంలో మీరు ఏం చేయాలి? దండిస్తే రెండోసారి ఏం చేయడు? ఏం చేయడు? చెప్పరేంటి అమ్మా? 2 పీకి ఇది తప్పురా అని చెప్పబోయావు అనుకో మళ్ళీ చేస్తాడు. అంతే కదండి? దెబ్బ పడిందే చెప్పరేంటి అమ్మా? ఈ కాలంలో అలాగే ఉన్నారు. మరి నిజం ప్రియమైనటువంటి దేవుని బిడ్డారు, ఒకటి ఆలోచించండి. బెత్తం వాడని కుమారుడు తన తండ్రికి విరోధా? నిజమేనా ఈ వాక్యము? బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి. నేను తండ్రి అంటే మీరు కూడా తండ్రి అంటున్నారు. చూడండి మన విశ్వాసం ఏ విధంగా ఉంది. నేనేమన్నాను? బెత్తం వాడిన కుమారుడు తండ్రికి విరోధి అన్నాను. నిజమే విరోధి అంటున్నారు మీరు కూడా. నేను ఇదే అన్నాను. మరి నిజంగా అంటే మన విశ్వాసం చూడండి అన్న ఎలా ఉందో. చూడండి ఏ విధంగా ఉన్నాం మనం. కానీ వాక్యంలో ఏం రాయబడతా వచ్చింది? బెత్తం వాడని తండ్రి కుమారునకు. నేను కుమారుడు బెత్తం వాడకపోతే తండ్రికి విరోధి అన్నా. మీరేం పట్టుకుంటలే. మరి అక్కుల్లో ప్రిస్కెళ్ళాలి ఎవరో కనపడతలేదు ఇక్కడ. వారు ఏం చేస్తున్నారంటే అనుదినము లేఖనములను పరిశోధించి ఈ భాష చెప్తున్నారు. నేను చెప్పే తప్పులు మడికి పట్టుకోవట్లేదు. కనుక ఆలోచించండి. కావాలని తప్పు చెప్పడం లేదు, కానీ మీ ఆశ ఇక్కడ ఉన్న, మీ ఉద్దేశం ఇక్కడ ఉందో లేదని గమనించడం కోసమే దాన్ని నేనే సజెస్ట్ చెప్తున్నాను. మీరు ఎవరైనా చెప్పారా? ఎందుకు చెప్తున్నా వాళ్ళగా? మీ ఆలోచన ఇక్కడికి వస్తుందని ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఒకటే ఆలోచన, నేను దేవునితో సహవాసం ఉన్నానని చెప్పుకొచ్చు, దేవునితో నేను సాటి పనివాడిని అని చెప్పుకొనిచు దేంట్లో నడుస్తున్నామంట? చెప్పాలమ్మా, దేంట్లో నడుస్తున్నామంట? నీ భక్తి వ్యర్థమే. అలా నడిచిన ఎడల మన భక్తి. కనుక ఈ రాత్రి ఒక తీర్మానంకి వద్దాం. ఏంటి ఆ తీర్మానం అంటే, అయ్యా నేను సువార్తను ప్రకటించక ముందు, నేను సువార్తను వీధులు తిరిగి ప్రకటించక ముందు, బోధించక ముందు, ఈ రాత్రి ఒక తీర్మానం, నాలో సరి అయినా మీరు కంప్లైంట్ చేయాలి. అది కాదు, కొంచెం గట్టిగా చెప్పండి. నాకు ఎలా ఉన్నారంటే మీరు నిజంగా, నేను నాకు తోచిన అవగాహన చెప్తున్నాను. ఇది కరెక్ట్ అంటారా రాంగ్ అంటారా అన్న డైలీ మాలో చెప్తున్నారు మీరు. ఏదో ఒకటిలే చెప్తే ఏదో రింగ్ ఒక రింగ్ అన్నా తగలకుండా ఉంటుందా అన్నట్టు ఏదో డైలీ మాలో చెప్తున్నారు మీరు.
సూటిగా ఏమని చెప్పాలి? మాలో మారు మనసు రావాలి ప్రభా అని అన్నాం అనుకోండి, నిజమంటే అవును ప్రభా అని నేను అంటాను, నిజంగా కలిగి చేయవచ్చేమో, అందరూ ఆమెను అంటారేమో. అది మానేసి మారు మనసు ఏమో నాకే వినపడతలేదు. ఏంటి భక్తి? మనకి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు అంటున్నాడు ఎలుగెత్తి మీరు మాట్లాడాలంట. మెల్కీసెదెకు చనిపోయినను ఇంకా నిరంతరము జీవించుచున్నాడు. ఎలా మాట్లాడుతున్నాడంట? అతడు చనిపోయాడు కానీ ఇంకా సజీవుడి గుండి మాట్లాడుతున్నాడంట. బ్రతికే ఉన్నాం మనం ఇంకా. అమ్మ గిల్లు కొంచెం ఉండి కావాలితే బ్రతుకున్నావు చనిపోయావా? బ్రతికే ఉన్నావు, నోట్లోంచి మాట మాటికి బయటికి రావట్లేదు. ఎందుకు? ఆలోచించండి రాత్రి. నేను అంటున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము ఇప్పుడు ఏమవ్వాలి? మొదటిగా మారు మనసు పొందాలి. మొదటిగా మనం ఏమవ్వాలి? నూతన పురుషుని ధరించుకోవాలి. మొదటిగా మనం ఏమవ్వాలి? మనకు మనం సువార్తను చెప్పుకొని వాక్యానుసారముగా నడిచే వ్యక్తిగా మారాలి. అలాంటి వ్యక్తిగా మారాలి. మాట్లాడరండి. వాక్యానుసారంగా జీవించే వ్యక్తిగా నువ్వు మారాలి. అప్పుడే ఎవరికైనా సువార్తను చెప్పామనుకోండి, నిజమేరా ఇతను మారాడు, అతని క్రియలో మార్పు నాకు కనబడింది, ఇది వరకు అతని మాటలో మాట తీరు నాకు కనబడింది, మార్పు కనబడింది, ఇప్పుడు నేను మారాలి, నాకు చెప్తున్నాడు, ఎందుకో తెలీదు, దేవుడే మాట్లాడిచ్చాడేమో, నేను నిజంగా ఈరోజే చచ్చిపోతానేమో, నరకానికి వెళ్ళిపోతానేమో, నా పరిస్థితి ఏంటి, నా ఆత్మ పరిస్థితి ఏంటి అన్న భయం కలిగింది అనుకోండి, నువ్వు పిలవాలా రెండోసారి మందిరానికి రమ్మని చెప్పాలి. రెండోసారి నువ్వు పిలవాలా దేవుని మందిరానికి రమ్మని. ఈ దినం ఏమై రావయ్యా బాబు ఒకసారి అన్న వచ్చి కనబడు, లేదా పాస్టర్ గారు శాపనార్థాలు ఇచ్చేస్తారు అన్నట్టు ఉంది మన పరిస్థితి ఇంట్లో. చెప్పక్కర్లే ఎవరికి సువార్త, చెప్పక్కర్లే ఎవరిని దేవుని సన్నిధికి రమ్మని పిలవక్కర్లేదు. కానీ దేవుడు అంటున్నాడు నీ ప్రవర్తనే సువార్తను ప్రకటించేయాలంట. ఏం ప్రకటించాలంటమ్మా? చెప్పాలి. ఏం ప్రకటించాలంటమ్మా? గనుక ఏలి ఎవరు? ఏలియా గురించి మాట్లాడాల. ఏలి ఎవరు? దేవుని మందిరంలో సేవ చేయుచున్నటువంటి వ్యక్తి. బాలుడైనటువంటి సమయాలు ప్రవక్తను చూసి హడలిపోయాడు. అవునా కదమ్మా? ఎవరు? ఎంత పెద్ద సేవకుడు, చాలా పెద్ద సేవకుడు, కానీ సమయాలు నిన్న మొన్న పుట్టినవాడే. కానీ అతని ప్రవక్తను చూసి, అతని పరిచయం చూసి, అతని నడవడికను చూసి యాజకుడైన వాడికే ఏం పుట్టింది? చెప్పాలి. భయం పుట్టింది. భయం పుట్టింది. ఎందుకని? అతడు దేవునికి అనుకూలమైన వాక్యం అంటారా, చదవడం రాదు, ఇంకా ప్రార్థన అంటారు, ఏదో 4 మొక్కులు చేసుకుంటూ వచ్చు. ఎల్లకాలం ఒకటే మందిరం ఓడడం, బల్ల సర్దడం, ప్రభు దగ్గరికి వెళ్ళి అయ్యా ఏదో ఒకటి నేర్పించమని అడగడం. సమూయేలు గారి యొక్క జీవన విధానం ఇదే. ఆ 4 మాటలే తనకు తండ్రిగా ఉన్నటువంటి ఆ యొక్క ప్రవక్త అయినటువంటి ఏలి యొక్క జీవితంలో ఏం కలుగజేసింది? భయం కలుగజేసింది. ఇప్పుడు నేను అంటున్నాను, ఇప్పుడు కనుక ఇప్పుడే మన పిల్లల దగ్గరికి వెళ్ళి అరే ఇది తప్పురా, ఎందుకు కలిగావు, ప్రార్థన చేయి, ఎందుకు కలగొన్నావు, వాక్యం చదువు అన్నావు అనుకోండి, నేను చదువు అంటారు, నేను చెయ్యా అంటారు. అంటారు. ఎందుకు అంటున్నారు? చెప్పాలి. ఎందుకు అంటున్నారు? మన ప్రవక్తన మొదటిగా అట్లాడేంటమ్మా? మా పిల్లలు అలాగే ఉన్నారని మేమేం మాట్లాడమని అంటారా మీరు? కొంచెం గట్టిగా మాట్లాడండి. ఎలా ఉన్నా ఏమైతే కొంచెం మట్టిగా మాట్లాడితే నాకు కూడా కొంచెం ఇంకో 4 మాటలు చెప్పాలనిపిస్తుంది. అవునా కాదా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? అంటే దేవుడు అంటున్నాడు ఇక్కడ నీలో ఒక నూతన పురుషుడు కనబడాలని చెప్పి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 4వ అధ్యాయము 24వ వచనం నుంచి చదవండి ఒకసారి. నీతియు యథార్థమైన భక్తి గలవారే దేవుని పోలికగా సృష్టింపబడిన నవీన స్వభావమును. అమ్మా ఏం ధరించుకోవాలంట? ఎవరిలోంచి వచ్చింది నవీన స్వభావము? చూడండి అక్కడ రాయబడుతూ వచ్చింది, దేవుని పోలికగా. ఎవరి పోలికగా మారాలి మనం? అయ్యి బాబు నా కొడుకే, నా బుద్ధులే వచ్చేసి వీడికి ఏమొచ్చేసి ఏంటండి? దేవుడు అంటున్నాడు నా కూతురే కానీ నా బుద్ధులు రాలేడు అంటే, నా కొడుకే నా బుద్ధులు రాలేదే అంటే మరి ఆయనకి బాధ కలగదా? నీ కొడుకు విషయంలో, నీ రక్త సంబంధమైనటువంటి విషయంలో ఆడికి 30 సంవత్సరాలు వచ్చిన తర్వాత తంతాడు చూడండి, అప్పుడు తెలిసి వస్తుంది వీడికి నా కొడుకు కాదంటాం మనం. అప్పుడు
ఇప్పుడు చిన్నప్పుడు ఏమంటున్నావు కరాగా 30 సంవత్సరాలు వచ్చి పిల్లలు పుట్టిన తర్వాత ఏమంటున్నావు? 2 మాటలు ఎవరి దగ్గర ఉన్నాయి? కానీ దేవుడు అంటున్నాడు ఇక్కడ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడంటే ఇక్కడ మీరు దేవుని యొక్క పోలికగా మార్చబడాలి. మనం అబ్రహాము దేవునితో నడుస్తూ 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 దేవుని పోలికగా మారిపోయాడు. ఎలా మారిపోయాడు? దేవుడేం చెప్పలే, దేవుడేం ఎలా ఉండమని చెప్పలే, కానీ ఆయనతో నడవడం వల్ల ఆయన పోలికగా మారిపోయాడు. ఎవరు? అబ్రహాము. కుమారుడు కాళ్ళు చేతులు కట్టేసి కట్ల బలిపేట మీద పడుకోబెడితే కుర్రోడికి వయసు ఉంది. ఏమని అడిగాడు? అయ్యా నిప్పు ఉంది, కట్లున్నాయే, కానీ బలి ఇవ్వడానికి గొర్రెపిల్ల ఏది అంటే జ్ఞానం లేనివాడు కదా. చెప్పరేంటమ్మా? జ్ఞానం లేదంటారా, బుద్ధి లేదంటారా, వివేచన లేదంటారా? కానీ తండ్రి కాళ్ళు చేతులు కట్టేస్తున్న మౌనంగా ఉన్నాడు. ఎందుకని? తండ్రిలో ఉన్నటువంటి దేవుని పోలికను చూడగలిగాడు. మీరు చూడలేకపోతున్నారా? మనం చూపించలేకపోతున్నాం అలాగా. అలాంటి స్వభావం మనలోనికి ఎందుకు రావడంలే? మొదట కుటుంబంలో ఏం కలిగి ఉండాలి మనము? మళ్ళీ మొదటికి వచ్చారు. కుటుంబంలో ఏం కలిగి ఉండాలి మనము? దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను ఆయన పోలికగా మారి కుటుంబంలో ఒక దేవుడిగా ఆయన స్వరూపమును పోలిన వారముగా మనము ఉండాలి. మోషే దేవునితో గడిపి కిందకు వస్తే ఆనాడు నూతన నిబంధనలో యేసుప్రభువు వారు కొండ మీదకి వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆయన యొక్క ముఖము ఎలా ప్రకాశించిందో, మోషే కొండ మీద నుంచి దిగి వచ్చినప్పుడు ఆయన ముఖం కూడా ఎలా వచ్చింది? ఇశ్రాయేలు ప్రజలు అన్నారు, అయ్యా మేము నీ ముఖము చూడలేకపోతున్నా, తలలు దించుకున్నాం అంటున్నారు. అంటే ఆయనతో 40 రోజులు గడిపితేనే ఏమొచ్చేసింది? ఒక మార్పు రాలేదా? ఇప్పుడు నేను అంటున్నాను, 5 సంవత్సరాల నుంచి ఈ వాక్యంలో తల కిందే పెట్టుకొని పడుకుంటున్నాం. మనం ఎక్కడ పెట్టుకుంటున్నామండి? పెట్టుకొని పడుకునేవారు లేదండి. పీడకలు వచ్చిందంటే చాలు, ప్రభువా ఇది ఉందయ్యా. ఏదైనా దురాలోచన వస్తే చాలు, ప్రభువా ఇది తల కింద ఉంది ప్రభువా. అమ్మ అలా లేరా మీరు? నాకు తెలియక అడుగుతున్నాను. కొంతమంది ఉండే ఉంటారు. కానీ నేను అంటున్నాను, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ప్రభువా నీ వాక్యమును పోలిన స్వభావముగా నన్ను మార్చు ప్రభువా అని ఎప్పుడైనా ఒక్క రోజైనా ప్రార్థన చేశారా? అదే ఒక రక్షణ. అర్థమైందండి? రక్షణ అంటే కన్నీరు కార్చేసి ఒక రాత్రి అంతా ఏడ్చేసి పాపక్షమాపణ పొందినా పొందకపోయినా ఒక రాత్రి ఏడ్చాను కదా వచ్చిందిలే మారు మనసు, మునిగితే పోయేది ఏముంది? ఇది కాదు మారు మనసు, ఇది కాదు నిజమైన పశ్చాత్తాపం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మారు మనసు అంటే వాక్యంలో ఉన్న స్వభావమును నీలో ఉండాలి. ఏ స్వభావం ఉండాలి మనలో? వాక్యంలో ఏ స్వభావం ఉంది? దేవుని స్వభావం ఉన్నది. ఆయన ప్రేమకు మాదిరి, నిరీక్షణకు, ఓర్చుకున్నట్లో, నింద సహించుటలో, శ్రమ అనుభవించుటలో. మాట్లాడరేంటండి? మా ఆయన ఒక మాట అంటేనే పాడం మేము, మీరేంటండి ఇన్ని చెప్తున్నారు మాకు అన్నట్టుంది మీ మొక్కల ఎక్స్పీరియన్స్. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇక్కడ భక్తుడు అంటున్నాడు దేవుడు ప్రేమకు మాట్లాడాలి, ప్రేమకు మాదిరి, విశ్వాసముకు, ప్రార్థన చేయుటకు, శ్రమ అనుభవించుటకు, నింద అనుభవించుటకు, సిలువ మోయుటకు, తండ్రి మాటను జవదాటకుండా ఉండడానికి మాట్లాడండి. మాదిరిగా ఉన్నాడు. 7 విషయాలు చెప్పాను. ఈ 7 విషయాల్లో కనీసం ఒక్క విషయంలోనైనా మనం మాదిరి కలిగి ఉన్నామా? మరి మారు మనసు మనకి ఎక్కడ వచ్చింది ఏండి? మారు మనసు మనకి ఎక్కడ వచ్చిందండి? ముందే చెప్తున్నాను నేను, ఏదో సిద్ధపడి మీ మీద కక్ష పట్టి వచ్చింది ఏమి కాదు. కానీ 6 వారాల నుంచి ప్రభు మాట్లాడుతున్న వాక్యంలో వచ్చింది గనుక అంగీకరించి అర్థం చేసుకొని ప్రభు మనల్ని మారుస్తాడని మీతో మాట్లాడుతూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సమయం ఇంకా చాలా ఉన్నది గనుక అప్పుడే మీరు త్రుళ్ళిపడకూడదని ఆశపడుతూ ఉన్నాను నేను. గనుక ఆలోచించండి. ఇంకా నేను చాలా రాసుకొచ్చాను మీ కొరకై, చాలా సిద్ధపడి వచ్చాను. చదవండి యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం చదవండి. యోహాను సువార్త 12వ అధ్యాయం 46వ వచనం.
నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నా యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు చీకటిలో నిలిచి ఉండకుండా చీకటిలో నిలిచి ఉండకుండా నేను లోకమునకు ఈ లోకమునకు వెలుగుగా వచ్చి ఉన్నాను. వెలుగుగా వచ్చి ఉన్నాను. దేవుడు ఎలా వచ్చాడంటే నీ లోకమునకు చెప్పాలమ్మా, ఎలా వచ్చాడండి ఈ లోకమునకు? ఆయన యందు విశ్వాసం ఉంచిన వాడు చీకటిలో ఎంత మాత్రమును నిలవకున్నాడంట. ఇప్పుడు నేను అంటున్నాను, నీ విశ్వాసం దేవుడి మీద ఉందా? దేవుడిచ్చే ఆశీర్వాదం మీద ఉందా? సాయి కూర్చోరా, కూర్చోరా, ఎక్కడికి మాట్లాడదు అసలు, బయటికి తెక్కలుతున్నాను. ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మన విశ్వాసము ప్రభువులో ఉన్నటువంటి ఆ యొక్క నిత్య రాజ్యంలోనికి వెళ్ళడానికి నిరీక్షణతో ఆధారమైనటువంటి విశ్వాసం ఉన్నదా? ఆ పైనుంచి వచ్చే ఆశీర్వాదమునకు ఆధారమైన విశ్వాసం ఉన్నదా? ఏ విశ్వాసం మనలో ఉన్నది చెప్పరేంటమ్మా? పిల్లలు మనం ఎందుకు పెంచుతాం చెప్పండి? కన్నాం కదండి, పెంచాలని అంటారా? అలాగైతే ఎవరు పెంచరు నాకు తెలిసి. ఎందుకు పెంచుతాం పిల్లల్ని? నాకు పెళ్ళి అవ్వలేదు, మీ అందరికి పెళ్ళి అయింది, ఒక 6వ తరగతో 7వ తరగతో వచ్చిన పిల్లలు ఉన్నారు, ఇంటర్మీడియట్ వచ్చిన పిల్లలు కూడా ఉన్నారు కనుక మీరు చెప్పండి, పిల్లలు ఎందుకు పెంచుతారు? ప్రేమ. నిజం చెప్పండి, ప్రేమతో పెంచుతాం మనం. చెప్పరేంటమ్మా? చెప్పాలి, ఎందుకు పెంచుతాం పిల్లల్ని? నాకు అనుభవం లేదు, అందుకే మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమో ఏ చెప్తున్నారు. చెప్పాలి, ఎందుకు పెంచుతాం పిల్లల్ని? గొప్ప వాళ్ళు అవ్వాలని, ఆ ప్రేమ ఉండి, ఇంకా మనకు బాధ్యత ఉంది కాబట్టి. మా రోడ్డు మీద తిని తాగి పడిపోయిన వాళ్ళకి, వాళ్ళ తల్లిదండ్రులకి కానీ మరి ఏంటి, ఎక్కడా లోపం, ఎక్కడ అలాగ అవడానికి గల కారణం ఏంటి? ఇంట్లో మామిడి చెట్టు వేసాం, మంచి రకం, ఏదో రకం నాకు తెలియదు, ఏదో రకం వేసాం చెట్టు, ఎరువు వేస్తున్నాము, నీళ్లు పెడుతున్నాము, ప్రతిరోజు బాగా చూసుకున్నాము, మేక తినకుండానేమో ఏదో కంత కట్టాం. ఎదిగింది 5 సంవత్సరాలు అయింది, నిటారు చెట్టు పెద్దది అయిపోయి నీరుని మట్టికి చాలా బాగా చేస్తుంది, కానీ ఒక్క పండు కాయట్లే. ఏం చేస్తాం తెల్లారిపటికి? 5 సంవత్సరాలు ఓపిక పట్టాం కదా, ఇంకో 3 సంవత్సరాలు ఓపిక పడితే ఏమైద్దులే అని ఓపిక పడతామా అమ్మ? చెప్పాలి, అని ఓపిక పడతామా? ఏం చేస్తాం? నరికేస్తాం. పిల్లల్ని ఎందుకు పెంచుతామనంటే, దేవుడు అంటున్నాడు ఇక్కడ, ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, విశ్వాసులైతే ఎందుకు పెంచుతారో చెప్తున్నాను. మరి లోకం నాకు తెలియదు, కానీ విశ్వాసులైతే యవన కాలము నుండినటువంటి వారు దేవుని కాడి మోయుట నరునికి మేలు. కనుక ఇప్పుడు యెహోవా యొక్క కాడి ఎవరు మోయాలి? యవన కాలంలో ఉన్నవారు. ఆత్మీయుల యొక్క ఆశ ఏమిటంటే, నా పిల్లవాడు ప్రభు కాడి. లోకంలో ఉన్న వారి యొక్క ఆశ ఏంటంటే, నా పిల్లవాడు నా అప్పు తీర్చాలి. అమ్మ అవునా కదా? నా పిల్లవాడు నన్ను మంచిగా చూసుకోవాలి, నా పిల్లవాడు, నా కొడుకు, నా కూతురు నన్ను ఏం చేయకూడదు, నా అల్లుడు, నా కోడలు నన్ను ఏం చేయకూడదు, కాలు కింద పెట్టకుండా పెంచాలి. ఒక ఆశ, కానీ అది అన్నటికే తీరదు. ఏంటమ్మా ఆశ? కానీ అది అన్నటికే అన్న, అంతేనా కాదంటారా? కానీ ఆత్మీయులు దేవుని వెలుగుతున్నటువంటి వారి యొక్క ఆశ ఏమిటంటే, నా పిల్లలు కాడి మోయాలి లేదా దేవుని కొరకే ఉపయోగపడాలి. ప్రభువులో ప్రేమ కలిగిన వారు, ఆయన్ను రుచి చూచిన వారు వారిలో ఉన్నటువంటి ఆశ ఏంటి? ఆశ, నా పిల్లలు ప్రభు కొరకై ఉపయోగపడాలి. ఏమవ్వాలండి నాకు పిల్లలు? కొంతమంది ఉంటారు సమాజం కొరకు ఉపయోగపడాలి, సమాజం కొరకు ఉపయోగపడాలి, అలా పెంచాలి, పోలీసు, డాక్టర్, ఆశ కలిగిన వారు ఉన్నారు లేదండి? ఉన్నారు లేదా? మరి అలాగే ఆత్మీయులు, నాకు తెలిసిన ఆత్మీయులు నేను కొంతమందిని చూస్తాను, అందుకే చెప్తున్నాను, మీ ముందుకు తీసుకొస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒకటే ఆశ వారికి ఏంటంటే, ప్రభు పెళ్లి చేస్తే ఆడు చేసుకుంటాడు, కానీ నేనైతే ప్రభుకి అప్పచెప్తున్నా, కానీ లోకమునకు మటుకు నేను అప్పచెప్పట్లే. ఉపయోగపడితే ఎంతవరకు ఎవరికి ఉపయోగపడాలి? దేవునికే ఉపయోగపడాలి. నేను అంటున్నాను, మనందరం యవన కాలంలో ఉన్నాం కాదంటారా? చెప్పరేంటమ్మా? మౌనంగా ఉన్నారు, చాలా మౌనంగా ఉన్నారు. మాకు పెళ్ళి అయిపోయింది, పిల్లలు పుట్టారు, పెళ్ళిడికి వచ్చిన పిల్లలు ఉన్నారు, మేము యవన కాలంలో ఉంటాం ఏంటండి అని అంటున్నారు మీరు. బైబిల్ ప్రకారము 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు ఎవరక్క చెప్పాలి? రెఫరెన్స్ తీసి చదువుతారా అమ్మా? మళ్ళీ వారం అడుగుతాను నేను, గుర్తుపెట్టుకోండి.
25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ప్రభు పరిచర్య చేయాలి, వారు యవనస్తులు అని న్యాయాధిపతుల గ్రంథంలో రాయబడుతూ వచ్చింది. అమ్మా నేను వాళ్ళకి వచ్చే వారం ఇచ్చాను, మీరు ఇలాగే ఉంటుంది కనుక ఆలోచించండి. మళ్ళా వారం అందరు రాసుకురావాలక్క, ముందే చెప్తున్నాను. కనుక 25 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల వరకు కూడా ఎవరంట? ఇక్కడ నాకు తెలిసి ఎవరు కూడా 61 సంవత్సరం ఉన్నవారు లేరు. అమ్మ ఉన్నారా? అన్న ఉన్నారా? చెప్పాలి. 60 సంవత్సరాలు అన్న వాళ్ళు ఎవరు మాట్లాడొద్దు. నాకు 60 సంవత్సరాలు ఇంక రాలేదన్న వాళ్ళు మటుకు ఇప్పటి నుంచి మాట్లాడండి. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనం యవన కాలంలో ఉన్నాం కనుక ఆయన కార్యం ఒకటే, సర్వలోకంలోకి ఏం ప్రకటించాలి? ఇప్పుడు మనలో లేదు, ఇప్పుడు ఏం లేదు, మనలో మారు మనసు లేదు. మనం ఏం చెప్తాం? చెప్పలేము. లోకంలో ఏ జ్ఞానం ఉన్నా లేకపోయినా కానీ ఈ జ్ఞానం కొద్దిగా గొప్ప ఉంటుంది అందరికి. వారు అంటారు సువార్త చెప్పగానే ముందు నువ్వు చాలా సుడికి చెప్తారు. ముందే చెప్పాను, 60 సంవత్సరాలు పైబడిన వారు మాట్లాడొద్దు, నాకు ఇంకా 60 సంవత్సరాలు రాలేదు అన్న వాళ్ళు మటుకు మాట్లాడండి. ఓకేనండి? వాళ్ళు ఏమంటారు? ముందు నాకు శబ్దం కాదు కానీ కొందరు వాటికి స్పందిస్తున్నారు, ఇంకా కొందరు మౌనంగానే ఉంటున్నారు. కనుక ప్రతి ఒక్కరు మాట్లాడడానికి అర్థం చేసుకోండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. ఏంటంటే మొదట నాకు చెప్పడం కాదు కానీ అదే మనం సరి చేసుకుని వెళ్ళామనుకోండి, ఆ మాట అనడానికి అతనికి అవకాశం ఇస్తామా? ఇస్తామండి? కనుక నూతన నిబంధనలో ఒక మాట రాయబడింది, నీ యవ్వన కాలం నందు నువ్వు యవ్వనికిను భయపడక్కర్లేదా? ఎటెటో తీసుకెళ్ళిపోతున్నారు. నీ యవ్వన కాలం నందు నిన్ను ఎవ్వడును తృణీకరించకుండా చాలా జాగ్రత్తగా చూసుకున్నాము. అంటే మనందరం యవ్వన కాలంలో ఉన్నాం. ఇప్పుడు ఎవరో కూడా మనల్ని ఏమనకూడదు, ఈ వాక్యం అనుసరించి నడిచినంత కాలము, దేవునితో సహవాసము కలిగి ఉన్నంత కాలము, ప్రభు కొరకే నిలిచినంత కాలము ఇప్పుడు మనం ఎలా ఉండాలి? ఒక్కరు కూడా మన వైపు చెప్పాలమ్మా. నీ భక్తిలో ఉన్నంత కాలము, విశ్వాసంలో ఉన్నంత కాలము, ప్రార్థనా జీవితము కలిగి ఆయనతో సహవాసము చేస్తున్నంత కాలము కూడా నువ్వు చచ్చిపోయే వరకు కూడా మారు మనసు పొందిన కాడ నుంచి. అర్థమైందండి? ఇలా చెప్తే బాగా ఎక్కిద్ది అనుకుంటా. చచ్చిపోయే వరకు కూడా, ఎప్పుడు మారు మనసు పొందిన కాడ నుంచి చనిపోయే వరకు కూడా ఒక్కరు కూడా, ఒక్క వ్యక్తి కూడా, ఒక్క విశ్వాసి కూడా, ఒక అవిశ్వాసి కూడా నీ ఇంకా ఏం చేయకూడదు. నీలో ఈ లోపం ఉన్నది అని దేవుడు తప్ప లోకంలో ఉన్నవారు ఎవరు కూడా చెప్పాలి. మనం సహోదరులు కనుక మీరు ఒకరినొకరు గద్దించి హెచ్చరించుకుని సరి చేసుకోండి, బుద్ధి చెప్పుకోండి అని వాక్యంలో రాయబడతా వచ్చింది. కానీ అన్ని జనులు అలా కాదు కదా. వారిలో మనలోనూ వారికి ఏం కనపడకూడదు, ఏ లోపము ఏ తప్పు మనలో కనపడకూడదు. గనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు చదవండి. చదవడం కన్నా చూడకుండా చెప్పడం చాలా మంచిది. చదవకుండా చూడకుండా చెప్పడం చాలా మంచిది. చెప్పండి చెప్పండి. చూడొద్దు. రక్షింప నేరకుండానట్లు యెహోవా చేతిలో కొరుచు కాలేదు గాని మీ పాపములో ఆయనకును మీ ముఖమునకును మరుగుపరుస్తూనే ఉంటారు. అప్పుడు సువార్త ప్రకటించడానికి వెళ్తున్నప్పుడు మనలో లోపాలు వారు చూపించడానికి గల ప్రధాన కారణం ఏంటి? ఇప్పుడు మన పాపములు మనకు దేవునికి మధ్యన అడ్డుగోడగా, అది కేవలము యేసు నామములోనే తొలగిపోవాలి. ఏ నామంలో తొలగిపోవాలి? ఆయన సహాయం లేకుండా ఎంత నాలో ఉన్న పాపమును తీసివేయాలనుకున్నా నేనేం చేయలేను, తీసివేయలేను. కనుక ఇప్పుడు నాలో నుంచి ఆ పాపం ఏమైపోవాలి? పోవాలంటే ఇప్పుడు ఎవరు సాయం చేయాలి? దేవుడు సాయం చేయాలి. మరి ఇప్పుడు దేవుడు సాయం చేయాలంటే ఇప్పుడు నేనేం అవ్వాలి? ఇప్పుడు ఏమవ్వాలి? నేను అడ్డగాలి దేవుడిని, అయ్యా నేను మార్చుకోలేకపోతున్నా, నా స్వభావం దానికి అలవాటు పడిపోయింది ప్రభువా, నేను దాని నుంచి విముక్తుని అవ్వలేకపోతున్నా. కానీ నువ్వు తలుచుకుంటే జరుగుతుంది. నీ వాక్యంలోనే రాయబడుతూ వచ్చింది కదా. అబ్రహాం చాలా స్పష్టంగా చెప్పాడు కదా, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా అని చెప్తున్నాడు కదా. దేవా, ఈరోజు నేను అంటున్నాను, నాకైతే ఇది అసాధ్యమే, కానీ నీకు సమస్తము సాధ్యం ప్రభా.
నా జీవితాన్ని నీకు అప్పచెప్తున్నాను. నువ్వే అన్నావు కదా, విరిగి నలిగిన హృదయము యెహోవాకి ఇష్టమని. ఈరోజు నన్ను నేను నలకొట్టుకున్నాను ప్రభా, అది చేయకుండా ఉండాలనుకున్నాను కానీ చేసేస్తున్నాను ప్రభా, సాయం చేయి ప్రభా అంటే దేవుడు సాయం చేయడా? ఇలాంటి కాడ వాడాల్సిన పదాలేమో ఎక్కడెక్కడో వాడుతూ ఉంటారు భక్తులు. ఆశగల ప్రాణమును దేవుడు, నీలో ఉన్న ఆశ ఏంటి? ఎలా అయినా మార్చుకోవాలి, దేవుడు తృప్తిపరుస్తాడు. కానీ అంతేగాని ఎలాగైనా ఒక కారు కొనుక్కోవాలండి, ఆశగల ప్రాణమును దేవుడు తృప్తిపరచును అని ప్రార్థన చేస్తాం. అక్కడ అర్థమైందన్నా? ఎక్కడ ప్రార్థన చేస్తాం? ఆశగల ప్రాణం దేవుడు తృప్తిపరుస్తాడు అన్నది. కారు కొనుక్కోవాలి, డూప్లెక్స్ బిల్డింగ్ కట్టాలి, అక్కడ చేద్దాం ప్రార్థన. ఇతను మారాలన్న కాడేమో ప్రభువా నీ చిత్తం ఉంటే, కారు కాడేమో ఆశగల ప్రాణము, మారు మనిషి కాడేమో దేవుని చిత్తమా? ఇది ఎక్కడ న్యాయం? చాలా అన్యాయం కదా. అవునంటారు కాదంటారండి? మారు మనసు కాడేమో ఆశగల ప్రాణం అని పెట్టాలి, కారు కాడేమో దేవుని చిత్తం పెట్టాలి. ఎక్కడ మార్చేస్తుంటే మారు మధ్యలో ఏముంటుందో వాక్యం. ఇంకా అర్థమవుతుందా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా? దేవుని చిత్తం ఎక్కడ నెరవేర్చబడుతుందో, ఆశగల ప్రాణమును దేవుడు ఏ విషయాల్లో తృప్తిపరుస్తాడో మొదటగా మనం ఎరిగి ఉండాలి. ఏం చేయాలి? మొదటిగా మనము ఎరిగి ఉండాలి. అలాంటి ఆశ, అలాంటి ఆలోచన మనలో లేకపోతే దేవుడు సాయం చేస్తాడా మనకి? దేవుడు కార్యం చేస్తాడా? చేయడు కదా. నేను తెలిసి తెలవనప్పుడు, ఎప్పుడండి? తెలిసి తెలవనప్పుడు ఏదో భక్తి. ఏ భక్తి అంటే అడుగుడి మీకు ఇవ్వబడుద్ది, వెదకుడి మీకు దొరికిద్ది, ఆశగల ప్రాణమును దేవుడు బాగా తృప్తిపరిచాడు. ఈ 4 ముక్కలు మటుకు బాగా బట్టేవాడు అప్పుడులో. ఎక్కడికి వెళ్ళినా కానీ ఎవరైనా ఏదైనా కావాలంటే నాకు అది కొనుక్కోవాలని ఉంది అనంటే ఎలా కొనుక్కున్నావు అంటే ఆశగల ప్రాణమును దేవుడు ఏం చేస్తాడు? మరి నీ ఆశ దేవుడు తృప్తిపరచకపోతే అడుగుడి మీకు ఇవ్వబడిన అన్నాడు కదా దేవుడు. నేను అడుగుతాను ఆయన నాకు ఎప్పుడు కానీ. ఇలా ఎప్పుడు ఈ భక్తి అవసరమైనప్పుడు చెప్పరండి, తెలిసి తెలవనప్పుడు. కానీ ఇప్పుడు కొంచెం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు కొంచెం మారాం కదా, ఇప్పుడు కొంచెం నూతనపరచబడ్డాం కదా, ఇప్పుడు దేవుని యొక్క వాక్యంతో అంటుకట్టబడుతున్నాము కదా. కనుక ఇప్పుడు ఆలోచన ఏమిటంటే ప్రభువా కొందరినైనా మార్చాలి, కొందరినైనా నీ వైపుకు తిప్పాలి, అనుదినము నీ సువార్తను ఏం చేయాలి? ప్రకటించాలి. ఈ విషయంలో దేవుడు ఆశగల ప్రాణమును తృప్తిపరుస్తాడు. నా విషయంలో కొంతమంది ఏం చేస్తున్నారంటే ఎలా అయినా ఇతనికి ఏం చేయాలి, ఈ సంవత్సరం లోపు, వచ్చే సంవత్సరం అయినా కానీ పెళ్లి చేయాలనుకుంటున్నారు. నేనంటాను ప్రభువా నీ చిత్తం అయితే జరిగించండి. అవునా కదా? నా ఆశ లేదు, కానీ వారి ఆశ ఏంటి? ఎలాగైనా ఏదో విధంగా ఎవరో ఒకరిని తెచ్చి అంటగడుదాం. దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ప్రియమైనటువంటి దేవుడు ఒకటి ఆలోచన. ఏంటి ఆలోచన అంటే నేను నలుగురికి ఏం చేయాలి? నా గురించి కదా, మనందరి గురించి చెప్తున్నాను. మనందరము నలుగురికి ఏం చేయాలి? నేనంటున్నాను ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఒక విశ్వాసి సంపాదించుకునేటటువంటి ధనములో ఒక ఉన్నతమైనటువంటి ధనము యొక్క స్థానం ఏంటో తెలుసా? చనిపోయేలోపు ఒక ఆత్మను ఆయన రాకడ కొరకే సిద్ధపరచడం. అర్థమైందండి? ఒక ఆత్మను ఆయన రాకడ కొరకే సిద్ధపరచడం. లేదా ఒక వ్యక్తిని నూతన స్వభావము తనలో కలుగులాగున ప్రార్థన చేయడం. చనిపోయేలోపు కనీసం ఒక ఆత్మ. 100 మంది అని నేను చెప్పడం లేదు. ఎంతమంది అండి చెప్పాలక? ఎంతమంది అండి అన్నా చెప్పాలి? ఎంతమంది? ఒక్క ఆత్మనైనా. మనం చనిపోతా ఒక మా అమ్మగారు అన్నారు, అయ్యా నాకు ఒక ఆశ ఉండేది, చనిపోయేలోపు నేను ఎలాగైనా ఒక్క కాసు బంగారం కొనుక్కోవాలనుకున్నాను అయ్యా. ఎప్పుడు అంటండి? చనిపోయేలోపు. చచ్చిపోతున్నాను కానీ నా కోరిక మటుకి. అప్పుడు ఆ దైవజనుడు అన్నాడు, అమ్మా నీ కాసు నేను ఇస్తాను కానీ నువ్వు ఒక ఆత్మను రక్షించావా చెప్పమ్మా అండి. లేదండి అన్నాడు. దేవుడు ఎవరులేమ్మా పో అన్నాడు. పోయిందా నిజంగానే. కనుక ఆలోచించండి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చనిపోయేలోపు ఏం సంపాదించాలి? పోను ఇప్పుడు చచ్చిపోయామనుకోండి, ఇదే కలర్లో ఉందమ్మా, నాతో వచ్చేద్దా? ఈ పెన్ నాతో వస్తుందా? పోనీ వాటర్ బాటిల్ నాతో వస్తుందా? ఆ ఫోన్ నాతో వస్తుందా? చెప్పాలి వస్తుందా? పోనీ ఏమి రావు కదా. ఇల్లును నాతో తీసుకెళ్ళిపోతాను వచ్చేద్దా? పోనీ నిన్నే కుట్టించుకున్న కొత్త సూట్ ఇంకా వేసుకోలేదండి, అది తీసుకెళ్తాను అక్కడ వేసుకుంటానండి, వస్తుందా నాతో? చెప్పాలండి వస్తుందా? కానీ
ఆత్మ వస్తుంది కదా, చెప్పాలమ్మా, ఆత్మ వస్తుంది కదా, వస్తుందండి. వస్తుందా రాదా? వస్తుందండి. అంటే ఇప్పుడు దేని కొరకు ప్రయాసపడాలి మనం, దేని కొరకు ఆలోచించాలి మనం, ఎవరిని రక్షించాలని ఆశ కలిగి ఉండాలి. ఆత్మను ఎప్పుడులోపు అట్టి కృప దేవుడు మనకి దయచేయును గాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. మోకరించాలి, ప్రార్థన చేసుకుందాం. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీవించండి. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలు ఏకీవించండి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుడు నీ ఆశను తీర్చబోతా ఉన్నాడు.